హలో, ఇవాళ ఈజీగా చపాతీలు ఎలా చేయాలో చూద్దామా. యాక్చువల్గా ఇది నేను ఒక వైరల్ వీడియో చూశాను, షార్ట్ వీడియో. అందులో చూసి ట్రై చేద్దామని చేశాను. అండ్ ఈ పిండి నా దగ్గర నిన్న నైట్ కలిపెట్టింది ఉంది. అది కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అందుకని కొంచెం స్టిఫ్గా ఉంది పిండి. వాటిని ఈక్వల్ పార్ట్గా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్నవి చేశాను. యాక్చువల్గా నేను రెగ్యులర్గా చేసే వాటికన్నా చిన్న సైజ్ చేశాను. వీటన్నిటిని కొంచెం పిండిలో అటు ఇటు ముంచేసి ఇలా పేపర్స్ని ఒకే సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేపర్స్ మీద ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అలా సెట్ చేశాను. యాక్చువల్గా ఈ పేపర్లు కట్ చేసుకోవడం అదే కొంచెం టైం టేకింగ్ అనిపిస్తుంది. కానీ ఒక్కసారి కట్ చేసి పెట్టుకుంటే ఎప్పటికీ అలాగా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ టైం దాన్ని క్లీన్ చేసి ఒక డబ్బాలో వేసేసి పెట్టుకున్నారంటే ఆ నెక్స్ట్ టైం యూజ్ అవుతాయి. సో ఇలా గట్టిగా ఏదన్నా పీటతో కానీ చెక్కతో కానీ దాని మీద గట్టిగా ప్రెస్ చేస్తే అవి చపాతీలాగా వచ్చేస్తాయి అన్నమాట. కానీ ఏంటంటే నేను ఎంతసేపు ట్రై చేసినా, ఎంత గట్టిగా ప్రెస్ చేసినా అది ఫ్రిడ్జ్లో ఉంది కదా పిండి, అందుకని ఎక్స్పాండ్ అవ్వట్లేదు. సో నేను అలా చెక్క తీసేసి మళ్ళీ దాన్ని చేత్తో మామూలుగానే రోలర్తో చపాతీలు ఎలా రుద్దుకుంటామో అలాగా రోల్ చేశాను వాటిని. ఇవి కూడా చాలా గట్టిగా ఉన్నాయి, అలా రోల్ చేయడానికి కూడా రావట్లేదు. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను ఇవి ఆ పేపర్స్కి అంటుకుపోతాయేమో అనుకున్నాను, ఎందుకంటే ఆయిల్ అది ఏది యూస్ చేయలేదు కదా. బట్ ఏది అంటుకోలేదు. అండ్ ఒకదాని మీద ఒకటి ఉండడం వల్ల ఎడ్జెస్ అంత సాఫ్ట్గా రాలేదు, ఎడ్జెస్ మాత్రం కొంచెం లావుగా వచ్చాయి అక్కడక్కడ. సో అందుకని వాటిని మళ్ళీ నేను ఒక్కొక్క దాన్ని పెనం మీద వేసేటప్పుడు నార్మల్గా కొంచెం రోల్ చేసుకొని ఆ తర్వాత వేసాను. మేబీ పిండి సాఫ్ట్గా ఉంటే ఈజీగా వచ్చేస్తుందేమో. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫ్రెష్గా పిండి కలిపినప్పుడు ఇలా ట్రై చేసి చూస్తాను. అప్పుడు ఎలా వచ్చిందో మీకు ఒకసారి చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ట్రై చేయొచ్చు. కానీ ఒకరు ఇద్దరు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయాల్సిన అవసరం లేదు. మేబీ ఎక్కువ మందికి ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, ఈజీగా అయిపోద్ది. లేదంటే ఇది పెద్ద పనిలా అనిపిస్తుంది అనమాట. అంటే ముందు ఇలా చేసుకొని దాని తర్వాత మళ్ళీ వాటిని సరిగ్గా రాలేదని రోల్ చేసుకుని చేయడం కన్నా నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునే పద్ధతిలో చేసుకుంటేనే ఈజీగా అయిపోద్ది. అండ్ పిండి కలుపుకునేటప్పుడు ఉప్పుతో పాటు లైట్గా ఆయిల్ వేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. ట్రై చేయండి. Thank you. Bye bye. Please subscribe.